విభాగం ఉద్దేశించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే జగన్ అన్యాయం, అక్రమం అని మాట్లాడితే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏమేం జరిగాయి, అంటే పాలన ఏ రకంగా ఉండాలి, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. రాజకీయం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ అప్రోచ్, ఇంకొకటి డిఫరెంట్ అప్రోచ్. దాని నెగిటివ్ అప్రోచ్ అని కాదు కానీ డిఫరెంట్ అప్రోచ్. పాజిటివ్ అప్రోచ్ అంటే సపోజ్ మనం గడిచిన ఏడాదిలో ఏం చూస్తున్నాం, సుపరిపాలన ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు, కొంత ఏడాదిలో ఏం చేయగలిగాము, ఏమేం ప్రామిసులు చేసాము, ఎంత డెలివర్ చేసాము, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అని ప్రజలకు నేరుగా ట్రాన్స్పరెంట్గా చెప్పడము. ఓసారి రేపటి నుంచి అనుకుంటా ప్రజల్లోకి వెళుతున్నారు. అంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళాలి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి, వెళ్ళి ఇదిగో మేము ఇవి చేయగలిగాము, ఇవి చేయలేకపోయాము, దానికి కారణం ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామని చెప్పడం ట్రాన్స్పరెంట్గా. అందులో తప్పేం లేదు, ఎందుకంటే అన్నీ చెప్పినవన్నీ ఒక ఏడాదిలోనే చేసేయడం అవ్వదు. అందుకు భిన్నంగా 5 ఏళ్లలో ఏం చేశాము, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని యూత్కి పిలుపునిస్తున్నారు. నేను అసలు ఆ యూత్, ఆ డెఫినేషన్ అవన్నీ మాట్లాడే ముందు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. అది ఎవరైనా ప్రశ్నించాలి, అది ప్రతిపక్షాలైనా ప్రజలైనా, ఎందుకంటే ఎన్నుకున్న తర్వాత వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. కానీ ప్రశ్నించే అర్హత మనకు ఉందా లేదా అనేది కూడా ప్రధానమైన ప్రశ్న. మనం ఉన్నప్పుడు ఏం చేసాం అధికారంలో 5 ఏళ్ళు అందరికీ తెలుసు. ఆయనే పదే సార్లు చెప్తారు జగన్మోహన్ రెడ్డి, నేను ఇన్నిసార్లు బటన్ నొక్కాను, ఎంత ఇచ్చాను అని. అంటే బటన్లు నొక్కడం ఒకటే ప్రభుత్వం, అదే పరిపాలన అనుకుంటే మరి దానికి ముఖ్యమంత్రి ఎందుకనే చర్చ, ఆ ప్రశ్న నేను కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్, నిపుణులు అదే అడుగుతారు. ఎందుకంటే అదొక ఎగ్జిక్యూటివ్ వర్క్, అది ఎవరైనా చేసేయచ్చు. కానీ ప్రభుత్వం అంటే ఏంటి, హోలిస్టిక్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, పెట్టుకున్న లక్ష్యాలేంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది కదా ఓవరాల్గా అప్రోచ్. సరే ఇవాళ ప్రశ్నిస్తానంటే ఏమని ప్రశ్నిస్తారు ఆయన, సోషల్ మీడియాలో యూత్ యాక్టివ్గా ఉండాలంటున్నారు. ఆల్రెడీ యూత్ యాక్టివ్గా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా. యాక్టివ్గా ఉండడం అంటే సరే ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఎస్ దృష్టికి తీసుకురావాలి. కన్సర్న్ మినిస్టర్సా, లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రికా, డాష్ బోర్డా, ఇది కాదు యాక్టివ్గా ఉండడం అంటే. మనం గడిచిన కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. యాక్టివ్గా ఎక్కడున్నారంటే సోషల్ మీడియాలో వైసీపీ యూత్ చేసే పని ఏదైతే బయట ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని కార్లు ఎక్కి రప్పా అని వీరంగం ఆడారో అదే సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇవాళ ఏ డైరెక్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియాలో మీరు ప్రతి ఫోను కనెక్ట్ అయ్యి ఉండాలి, ప్రతి ఫోను ఒక గన్లా ఉండాలి అని. అసలు గన్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ, గన్ అనేది ఒక వెపను, దాన్ని ఎందుకు వాడతారు, పోలీసులు అయితే రక్షక భటులుగా దానికోసం వాడతారు, అదే వేరే శక్తులైతే వాటిని అరాచకం కోసం వాడతాయి. మరి ఇవాళ జగన్ తన యూత్కి ఏం పిలుపునిస్తున్నారు, అసలు సోషల్ మీడియాలో ఫోన్ గన్లా ఎందుకు వాడాలి, మళ్ళీ మహిళల్ని అవమానించి అసభ్యంగా నీచంగా వాళ్ళతో మాట్లాడించడానిక, వాళ్ళపై మాట్లాడడానిక, లేకపోతే ఈ రప్పా అంటూ వీరంగం చేయడానిక కత్తులు పట్టుకుని, బహిరంగంగా జంతువులకు బల్లిచ్చి తలలు నరికి జగన్ ఫ్లెక్సీలకి, పోస్టర్లకి రక్తాభిషేకం చేయడానిక, ఏవో ఉండాలిగా కేటగిరీ. అలాగే లీడర్లుగా ఎదగండి అంటున్నారు, వెరీ గుడ్, వెల్ డన్, అది చాలా మంచి పిలుపు. ఎందుకంటే ఇవాళ యువత భారతదేశంలోనే ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా కూడా అత్యధికంగా ఉన్నారు యువత. భవిష్యత్ అంతా వాళ్లే. ఏ రంగం చూసినా, ఇటు ఐటీ రంగం చూసినా, లేకపోతే ఫార్మా రంగం చూసినా, లేకపోతే ఇండస్ట్రీస్ చూసినా, ఎక్కడ చూసినా కూడా యువత ఉండడం అనేది భారతదేశానికి చాలా గొప్ప విషయం. కానీ వాళ్ళని ఎలా ఛానలైజ్ చేయాలి, మీరు ఎలా ఛానలైజ్ చేస్తున్నారు? ఎప్పుడైతే మీరు ఒక ప్రెస్ మీట్లో రప్పా నరికితే మంచిదే కదా, తప్పే ఉంది అన్నారో, ఆ రోజు మీరు యువతకి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు కూడా ఆయన ఏమన్నారంటే, మీరు మీ నియోజకవర్గంలో ఎదగండి, మీరే రేపు కాబోయే ఎమ్మెల్యేలు, మీకే టికెట్లు ఇస్తా, కానీ ఏంటి మీ క్వాలిఫికేషను, కేసులు, అరెస్టులు, జైళ్ళు, ఈ మూడింటికి భయపడకూడదు, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అని ఆయన ఇంకో మాట ఏమన్నారు తెలుసా, వ్యవస్థలన్నీ మన కోసం పనిచేస్తాయి. అదేం కాదు, పెద్ద విషయం కాదు వ్యవస్థలు అంటే. ఏది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇవాళ మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఒక సంతకంతో పోతాయని. అప్పుడు మీరు ఏం చెప్తున్నట్టు, వీళ్ళని ఏం చెప్పి రెచ్చగొడుతున్నట్టు? అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏదైనా చేయొచ్చు. మొన్న తెనాల్లో చేశారుగా,
అంటే ఒక ఏరియాని భయభ్రాంతులకు గురి చేసి ఒక గంజాయి బ్యాచ్ వేరంగం సృష్టిస్తే పోలీసు అధికారులను ఇళ్లకెళ్ళి చంపుతామని థ్రెటన్ చేస్తే మీరు వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ అమాయకులని మాట్లాడతారు. ఇంకోళ్ళు ఎవరో గొడ్డలి పోటుతో వేసేస్తే అయ్యో పాపం చిన్నపిల్లాడు అంటారు. ఇంకోళ్ళు ఎవరో లిక్కర్ దొంగతనం చేసి ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకి వెళ్తే అయ్యో చిన్నపిల్లాడు అమాయకత్వం ఏం తెలియదు అంటారు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే అక్రమాలు అరాచకాలు వదిలేయండి, ఇవాళ యూత్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఒక ఇండస్ట్రీ పెట్టడమా, లేకపోతే ఒక గొప్ప ఐఐటీలో లేకపోతే ఐఐఎంఓ లాంటి చదువుకున్న ఒక గొప్ప స్థాయిలో స్థిరపడి తెలుగు వాళ్ళుగా ఖ్యాతి తేవడమా, దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళడమా? సరే లేకపోతే సినిమా రంగం కూడా ఆయనే అన్నాడుగా, ఆయన సినిమాని ప్రజాస్వామ్యాన్ని ఒకటి చేశారు. వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే ఏ సినిమా డైలాగ్ చెప్తే తప్ప అరెస్ట్ చేస్తారా, ప్రజాస్వామ్యమైనా ఇది అన్నారు. అంటే నేరుగా బహిరంగంగా వీరంగం చేస్తూ రప్పారప్పా నరుకుతామని అంటే అది సినిమా డైలాగ్ తప్పేంటి అన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా రాలేదు అని ఆయన గొడవ చేస్తూ తిరిగే నాయకుడు కార్ల కింద పడి చచ్చిపోతే కనీసం బాధ్యత లేకుండా నాకు భద్రత ఏది, ఇదంతా మీరే చేశారని చెప్పి మళ్ళీ ఆ నెపని నెట్టేసే ప్రయత్నం చేసే ఓ పెద్ద మనిషి ఏం చెప్తున్నారు యువతకని. అంటే వన్ హ్యాస్ టు బి రియల్లీ వరీడ్. ఎందుకంటే ఇవాళ యూత్ ఏమెక్కించుకుంటున్నారు తమ మైండ్లోకి, బాగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళి మంచి పెద్ద ఐఏఎస్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడ్డమా, లేకపోతే ప్రైవేట్ రంగంలో బాగా ఎదిగి 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళడమా, లేకపోతే ఇంకో పరిశ్రమ పెట్టుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డమా? ఇది కాదు కదా వాళ్ళు ఆలోచిస్తోంది. సాధారణంగా అదే ఆలోచించాలి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలను బట్టి మీరేమంటున్నారు, నేను వస్తా మీకు అండగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తాడు అనే సందర్భాలు ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లని ఆంధ్రప్రదేశ్లో అడిగిన ఎవరన్నా తప్పు చేసి జైలుకి వెళితే ఆ జైలు దగ్గరికి వచ్చాయన పరామర్శ ఓదార్పు యాత్ర చేస్తాడు. ఎవరన్నా బెట్టింగుల్లో వేరే వాళ్ళు అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక బెట్టింగులు పెట్టి చచ్చిపోతే వాళ్ళకి విగ్రహాలు పెట్టడానికి అక్కడ రచ్చ చేయడానికి ఆయన బయటకు వస్తాడు. లేకపోతే ఇంకొకటి. అంటే ఒక పాజిటివ్ సందర్భంలో ఈ ఒక్కేడాదిలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన బయటకు వచ్చారా? ఆయన ఏమంటారు, ఇప్పుడు అందరూ మనం వాళ్ళ కోసం పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి, పలకరించాలని. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు జగన్ రెడ్డి? వెళ్ళారా ప్రజల దగ్గరికి ఎప్పుడన్నా? మీ పక్కనే అక్కడ అమరావతిలో రైతులు రాజధాని కోసం అని ఉద్యమం చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారే, అవమానించారే. ఇవాళ రైతుల గురించి వెళ్ళమని చెప్తున్నారు. మీరు నమ్ముతారా మిమ్మల్ని? అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయమైన నీచమైన అభాండాలు వేశారు అమరావతి మహిళల మీద. ఆ మాటకు వస్తే రాజధాని అందరిది, రాష్ట్ర మహిళలందరి మీద. ఇవాళ మీరు వెళ్తానంటే ఆ మహిళలు మిమ్మల్ని రాణిస్తారా? అసలు నమ్మే అవకాశం ఉంటుందా? అంటే ఎలా మొహం చూపిస్తారు వాళ్ళకని. ఎందుకంటే ఇప్పుడు జైలు యాత్రలు తర్వాత పాదయాత్ర అంటున్నారు. ఓకే, తప్పులేదు, పాదయాత్ర మీ ఇష్టం, మీ పార్టీలో తీసుకున్న నిర్ణయం, మీరు వెళ్ళొచ్చు. కానీ ఏం చెప్తారు అని ఆ యాత్రకు వెళ్ళి? గతంలో మీరు పాదయాత్ర చేశారంటే అప్పటికి మీరు అధికారంలోకి రాలేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా ఇవాళ ఏం చెప్పుకుంటున్నారు ఆయన? మనం అప్పట్లో మనకి ఎన్ని సీట్లు వచ్చాయి, అప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది. మనకు ఒక సామెత ఉంటుంది కదా, అప్పట్లో మా తాతలు అని ఒక సామెత పెద్దలందరూ చెప్తారు. అలాగా మనకు అప్పుడు అన్ని సీట్లు వచ్చాయి, అన్ని లక్షల మెజారిటీ వచ్చింది అని ఒక మాట గుర్తు చేశారు. అప్పట్లో నేను అమ్మాయి ఉన్నాం, ఎవరూ లేరు అని. ఇప్పుడు గుర్తొచ్చారా మళ్ళీ తల్లి అమ్మాయి వాళ్ళు గుర్తొచ్చారా? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏమైపోయారు అమ్మ? మీ అధికారం కోసం 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారే మీ చెల్లెలు షర్మిల. మీరు విలువలు విశ్వసనీయత అన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు తెలుసా నాకు? మీ చెల్లెలే గుర్తొచ్చారు. ఎందుకంటే మీ గురించి వారు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడినంత ఎవరు మాట్లాడలా. తనకు జరిగిన అన్యాయం సొంత పార్టీలోనే, రక్త సంబంధానికి ఇచ్చిన విలువ, ఆస్తుల కోసం అధికారం కోసం పోటీ పడతారేమో అని భయంతో బయటికి పంపించిన తీరు, ఇవన్నీ చేసింది మీరు. మళ్ళీ విలువల విశ్వసనీయత గురించి మీరు ఏం చెప్తారు యూత్కి? విలువల విశ్వసనీయత గురించి చెప్తారంటారు. సోషల్ మీడియాలో గన్నుల్లాగా ఎలా యాక్టివ్గా ఉండాలని చెప్తారు, గన్నులో కత్తులో. అంటే ఇంకా ఈ ఉన్మాదాన్ని మరింత పెంచే ప్రయత్నం కాదా ఇది? బయటికి వెళ్ళి రేపు ఏం చెప్తారు? అసలు మిమ్మల్ని రాణిస్తారా? ఏదో రేపటి నుంచి ఏదో ప్రోగ్రాంలు పెట్టుకున్నారు, అడుగుతారుగా మొహం మీదే. ఇదా మీరు మహిళల్ని, మా ఇంటి మహిళల్ని అనే మాట? ఇదా మీరు మా పిల్లలకి నేర్పేది? కత్తులు పట్టుకుని తిరగమని, గన్నల్లాగా ఉండమని,
కేసులు పెట్టించుకోండి, నేను రేపు విడుదల చేస్తానని వైసీపీ యూత్ తల్లిదండ్రులే అడుగుతారు కదా, అడగాలి. ఇప్పుడు బంగారు భవిష్యత్ అంటే చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకొని 10 మందికి ఒక ఆదర్శంగా ఉండడమా, లేకపోతే కత్తులు పట్టుకుని రోడ్ల మీద డ్యాన్సులు చేయడమా? అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, విలువలు, విశ్వసనీయత, ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడొక్కడ కొంత మనస్సాక్షి మన్నే అడుగుతుంది కదా, మనకు అర్హత ఉందా మాట్లాడడానికి లేదా అని. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకున్న